హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేయబోయేది పప్పు చారు. చాలామంది తెలిసే ఉంటది ఇది. కానీ నా స్టైల్‌లో నేను డిఫరెంట్‌గా చూపించబోతున్నా. ముందుగా ఒక 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని ఒక పావుగంట సేపు నానబెట్టుకొర్రి. ఇప్పుడు దాంట్లోకి ఒక 2 గ్లాసుల పప్పుకి 2:30 గ్లాసుల వాటర్ ఏసుకొని కొద్దిగా ఆయిల్ వేసి, కొద్దిగా పసుపు, 2 పచ్చిమిర్చి వేసి 4 విజిల్లు వచ్చే వరకి కుక్కర్ నీడిల్ క్లోజ్ చేసి స్టవ్ పై ఉంచండి. 4 విజిల్లు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు వాటిలోకి కొద్దిగా పసుపు వేయండి. మిడిల్ ఫ్లేమ్‌లోనే ఉంచి వాటిని ఫ్రై చేయండి. వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత చారుకు సరిపడా పులుపు తీసుకొని దీంట్లోకి వేసేయండి. నేనైతే ఇక్కడ చింతకాయ వాడుతున్నా. మీరు చింతపండు కూడా వాడొచ్చు. అది మన ఆప్షనల్. చింత పులుపు వేసిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరగనివ్వండి. అది మరిగే టైంలో మనం పక్కన పెట్టుకున్న కందిపప్పుని మంచిగా స్మాష్ చేయండి మెత్తగా. అది మెత్తగా అయిన తర్వాత మరిగే పులుపులోకి వేయండి. అప్పుడు అది కొద్దిగా చిక్కగా అవ్వడం మొదలవుతుంది. అలాగే దాన్ని ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లోనే ఉంచి మరగనివ్వండి. అది మంచిగా మరిగే టైంలో దాంట్లోకి 2, 3 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర వేయండి. కరివేపాకు, కొత్తిమీర అది మరిగే టైంలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు అది మరిగే వరకు వెయిట్ చేయడమే. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఉప్మా, ఇడ్లీ వాటికి కాంబినేషన్‌గా కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. చాలామంది నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.